సో ఇది లోపలికి ఎంట్రన్స్. యాక్చువల్లీ ఇది గణపతి టెంపుల్. ఒక్క గణపతి కాదు, 32 అవతారాలు ఉన్నాయి. గణపతి యొక్క 32 అవతారాలు. ఏం కనిపిస్తుంది పైనుంచి కదా. టికెట్ తీసుకున్నా. టికెట్ ప్రైస్ 150 రూపీస్. టికెట్ మన బాడీకి ఇక్కడ ఉన్న ఈ టెంపుల్, ఇది ఏదైతే స్టాచ్యూ ఉందో, శివలింగం ఉందో, సో మీకు ప్రతిదీ అందులో తెలుస్తుంది. మన ఇది శంకల్ మహాదేవ్ శివపార్వతి టెంపుల్. ఓం నమ శివాయ. శివలింగం చూడండి అంత హైట్లో ఉంది. అక్కడ ఆంజనేయుడు ఢీ కొడుతున్నట్టుంది. సో ఇది వరల్డ్లోనే టాలెస్ట్ శివలింగం ఇది. సో ఇంతకుముందు కోట్లింగాల్లో ఉండేది కదా, ఇది బిల్డ్ చేసిన తర్వాత అది సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. ఇది ఇంకా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇప్పుడు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డ్ టెంపుల్. సో అక్కడ మనం లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుందాం. లోపల మేబీ అలా ఉంటుందా లేదా అని తెలీదు. సో దీని సరౌండింగ్ అంతా ఇలా ఉంది చూడండి. సో ఇది ఇక్కడ నుంచి త్రివేంద్రం నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. త్రివేంద్రం వచ్చిన వాళ్ళు ఇది కూడా దర్శించుకోండి. ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో ఇదే ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి. ఇది గోపురం లాగా. ముందే ఎలిఫెంట్స్ ఉన్నాయి 2. వీటిని చూస్తే నిజంగా అంటే ఇవి ఆర్టిఫిషియల్గా లేవు, అంత అద్భుతంగా చేశారు. సో ఇది లోపలికి ఎంట్రన్స్. ఈ స్వామివారికి ప్రసాదం సమర్పిస్తారు ఇలా. సో ఇది ధ్వజస్తంభం. సో సైడ్కి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇలా ఉంది మొత్తం. బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా ఉంది చూడండి. లోపలికి ఎంటర్ అయినాక అక్కడ మారేడు చెట్టు ఉంది. ఇక్కడ కొబ్బరికాయ అవి అమ్ముతున్నారు. ఇక్కడ లోపల కొన్ని, ఇక్కడ చూడండి ఎట్లా కనిపిస్తుందో, చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇది బ్యాక్ సైడ్ టెంపుల్. ఇది రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయింది. సో ఇన్స్టాలో రీల్స్ షేర్ చేసి సో చాలా ఫేమస్ అయింది ఇది ఇప్పుడు. సో ఇక్కడ లోపల ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. లోపలికి మొబైల్ అలో లేదు పక్క. లోపల సూపర్ అంటే సూపర్ ఉంది. యాక్చువల్లీ ఇది గణపతి టెంపుల్. ఒక్క గణపతి కాదు, 32 అవతారాలు ఉన్నాయి. గణపతి యొక్క 32 అవతారాలు. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క పేరు. సో 32 అంటే నాకు గుర్తులేవు, చాలా ఉన్నాయి ఆడ. అంటే 32 ఉన్నాయి. 32 కూడా ఒక్కొక్క విగ్రహం అంటే ఒక్కొక్క అవతారంలో ఉన్నాయి. సో గణపతికి 32 అవతారాలు ఉన్నాయి అనుకుంటా. సో 32 అవతారాలు కూడా ఈ టెంపుల్లో ఉన్నాయి. మీకు లోపలికి వెళ్తే నిజంగా సూపర్ ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది. విశ్వశాంతి పీఠం అంట. అది హిందీలో రాసింది, మలయాళంలో అయితే కష్టమయ్యేది. ఇక్కడ ఒక శివలింగం ఉంది. సో మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నీ కూడా, చాలా నీట్గా. అక్కడ చిన్న నర్సరీలాగా పెట్టి అన్ని పూల తోటలు అంటే పూల మొక్కలు అవన్నీ కూడా పెట్టి బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని. సో ఇక్కడ ఫోటోషూట్ కావాలంటే ఫోటోషూట్ కూడా మీకు అవైలబుల్ ఉంది. అహం బ్రహ్మస్సి అంట. సో ఇలా ఉంది చూడండి మొత్తం టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ నుంచి చూడండి. ఆంజనేయ స్వామి శివలింగాన్ని ఢీకొన్నట్టుగా ఉన్నది. సో ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇవి న్యాచురల్స్ అంట. హిల్టన్, సేఫ్ ఈట్ న్యాచురల్స్ షాప్ ఉంది. అలాగే ఇక్కడ ఒక బట్టల షాప్ ఉంది. అలాగే మొబైల్ ఫోన్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్సైడ్ ద మహాశివలింగ. సో ఎంట్రీ పాస్ 150 రూపీస్ అంట. వైకుంఠ దేవలోక దర్శన్. సో 150 రూపీస్ అంట. ఇట్స్ టూ మచ్ ఇది.
బట్ వీ విల్ ట్రై. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. సో టికెట్ 150 అంట. అది కూడా మనం అక్కడ ఇంతకుముందు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో అక్కడే తీసుకోవాలంట. అండ్ ఈ టెంపుల్ కూడా టైమింగ్స్ ఉన్నాయి. టెంపుల్ మెయిన్ టెంపుల్ వచ్చేసి 12కి క్లోజ్ అయ్యి మళ్ళీ 4:30కి ఓపెన్ చేస్తారంట. సో మీరు మెయిన్ టెంపుల్లో ఉందనుకుని మధ్యాహ్నం టైంలో రాకండి, మళ్ళీ మెయిన్ టెంపుల్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇదైతే 12కి క్లోజ్ చేసి మళ్ళీ 2కి ఓపెన్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి 150 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఫోటోషూట్ కూడా చేస్తున్నారు చాలామంది. ఇలా ఉంది చూడండి. సో మెయిన్ టెంపుల్ కూడా ఓపెన్ అయింది. మన మెయిన్ టెంపుల్ జస్ట్ ఓపెన్ అయింది, గోదావరికి క్లోజ్ ఉండే. ఇంకా వెళ్ళి ఇప్పుడు టికెట్ తీసుకుందామా లోపలికి వెళ్దామా? శివలింగం నాకైతే ఎక్కాలని లేదు. ఇలా ఉంది గేసలో. బా ఏం కనిపిస్తుంది పైనుంచి కదా, పిల్లలు రాస్తాను అది చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. టెంపుల్ మెయిన్ టెంపుల్ ఓపెన్ అయింది. అదిగోండి అంకుల్ బట్ట కనబడుతుంది మొత్తం. సో ఇది డిగ్రీ చూడండి. అబ్బా ఏం వెదర్ ఉందబ్బా, నిజంగా సూపర్ వెదర్ ఉంది నిజంగా. చూడండి వెదర్. ఆకాశంలో ఉందో, నా పక్కన శివుడు చూడండి, ఇంత పెద్ద శివలింగం. టికెట్ తీసుకున్నా. టికెట్ ప్రైస్ 150 రూపీస్. టికెట్ ఇలా ఉంది చూడండి. అలా సో పైన మరి ఎలా ఉంటుందో అనేది మీకు లోపలికైతే మొబైల్ అలో లేదు. మొబైల్ కూడా మళ్ళీ అక్కడ పెట్టడానికి ఛార్జ్ చేస్తున్నారు. 5 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు మొబైల్ అక్కడ పెట్టడానికి. మొబైల్ అయితే ఖచ్చితంగా అయితే లోపలికి అలో చేయట్లేదు. అండ్ ఎంత టైం పడుతుందో తెలీదు లోపలికి. మరి ఎందుకు అక్కడ వెయిట్ చేస్తున్నారో కూడా తెలీదు. అంటే ఒక్కొక్కరిని పంపిస్తారా లేకుంటే? సో మనకైతే చూద్దాం. సో లోపలికి వెళ్ళొచ్చాను గైస్ మొబైల్ అక్కడ పెట్టేసి. వర్త్ గైస్, అంటే ఎలా చెప్పాలి మీకు కరెక్ట్గా అంటే, మన బాడీకి ఇక్కడ ఉన్న ఈ టెంపుల్, ఇది ఏదైతే స్టాచ్యూ ఉందో, శివలింగం ఉందో, సో మీకు ప్రతిదీ అందులో తెలుస్తుంది. మన బాడీకి ఇక్కడ ఉన్న స్టాచ్యూ చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే మనకి ఫస్ట్ అక్కడ కూర్చోబెడతారు, ఒక టీమ్ వైజ్గా పంపిస్తారు లోపలికి. లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. లాంగ్వేజ్ వచ్చేసి హిందీ మాత్రం చూజ్ చేసుకోకండి. వీళ్ళు హిందీ మాట్లాడినా కూడా నాకు మలయాళం లాగానే అనిపించింది. యాక్చువల్గా నాకు హిందీ మాట్లాడడం వచ్చు, అలాగే అర్థం చేసుకోండి, నాకు హిందీ కూడా అర్థమవుతుంది. బట్ ఆయన మాట్లాడింది నాకు అసలు అర్థమే కాలేదు నిజంగా. ఆ పేర్లు తప్ప నిజంగా ఆయన ఏం చెప్తున్నాడని అర్థం కాలేదు. బట్ అంటే ఎండ్ ఆఫ్ ద మనకు తెలుస్తుంది కదా ఏంటి ఆయన చెప్పే మ్యాటర్ ఏంటనేది. సో అదే అర్థమైంది. సార్ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించుకోండి, ఆర్ఎల్స్ మీ ఓన్ లాంగ్వేజ్లో చెప్పించుకోవడానికి ట్రై చేయండి. సో మన తెలుగు అయితే ఇక్కడ ఉండదేమో అనుకుంటున్నాను. అయితే ఇంగ్లీష్ ప్రిఫర్ చేయండి ఎవరన్నా వస్తే. అండ్ ఇక మ్యాక్సిమం హిందీ అనే చెప్తారు వాళ్ళు. వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తే మనకి ఏం అర్థం కాదు. ఈవెన్ వాళ్ళు హిందీ మాట్లాడినా కూడా, వాళ్ళు మలయాళం మాట్లాడినా, హిందీ మాట్లాడినా కూడా మలయాళం లాగానే ఉంది. సో అది వర్త్ అయితే వర్త్. చాలా 7 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ శివలింగం 111 అడుగులు ఎత్తుంది. అండ్ 7 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కో ఫ్లోర్లో 16 శివలింగాలు, 9 అవతారాలు. అలా ప్రతి ఫ్లోర్కి ఒక్కొక్క లింగం, ఒక్కొక్క అవతారం. అలా 16 డిఫరెంట్ శివలింగాలు, 9 డిఫరెంట్ అవతారాలు అలా. సో 64 అవతారాలు, మళ్ళీ 108 శివలింగాస్ ఉన్నాయి లోపల మొత్తం. సో అక్కడ నుంచి 7th ఫ్లోర్కి వెళ్ళాక 7th ఫ్లోర్లో మీకు వెళ్ళగానే నిజంగా మా కైలాసం వెళ్ళినట్టు ఉంటుంది. శివుని విగ్రహం, ఇంకా పార్వతమ్మ విగ్రహం నిజంగా చాలా బాగుంది. ఇవన్నీ చూసుకునే పైకి వెళ్ళేసరికి మీకు ఆ ఫీల్ అయితే కలుగుతుంది. దాని తర్వాత అక్కడ నుంచి ఇలా పక్క సైడ్కి వచ్చి అక్కడ నుంచి ఇలా కిందికి దిగాలి. స్టెప్స్ అయితే ఏం లేవు, ఇలా చుట్టుకుంటూ వెళ్ళాలి.
వచ్చేటప్పుడు ఇంకా మీకు కొన్ని దేవతల విగ్రహాలు, ఇంకా గణపతి విగ్రహం, ఆంజనేయుని విగ్రహం కింద మనం పొద్దున చూస్తున్నాం కదా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూస్తున్నాం కదా. సో ఆ విగ్రహం ఇలా కిందిగా లాస్ట్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇక కింది ఫ్లోర్లో ఉంటుంది. సో ఇది ఈ స్టాచ్యూ వెనకాల ఉన్న స్టోరీ. నేనైతే ఇక్కడ ఇన్ కేస్ మీరు ఇక్కడికి వస్తే మాత్రం వెళ్ళమని చెప్తా, వర్తి అనే చెప్తా. మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇందులో దొరుకుతుంది. సో లాంగ్వేజ్ ఒకటి చూసుకోవడంలో చూసుకోండి అంతే. ఇంకా టెంపుల్ దర్శనం చేసుకొని వెంటనే వేరే టెంపుల్కి వెళ్ళాలి. యాక్చువల్లీ ఆ టెంపుల్ సన్సెట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడే టైం అయిపోతుంది, చూడాలి. తొందర దర్శనం చేసుకొని ఇంకా ఆ టెంపుల్కి బ్యాక్కి వెళ్ళాలి, మరి 13 కిలోమీటర్స్. సో దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాను. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం ఇంకా. సో ఇది టెంపుల్ ఓపెన్ అయింది, ఇంతమంది వరకు ఓపెన్ అవ్వలేదు. ఇలా లోపలికి వెళ్ళడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. షర్ట్ రిమూవ్ చేయాలి, జీన్స్ అనేది అలా ఏం లేదు. సో లోపలికి వెళ్ళి డైరెక్ట్ రావచ్చు. బాగా జరిగింది గాయ్స్. లోపల వేద మంత్రాలు చదువుతున్నారు, ఇప్పుడే పూజలు స్టార్ట్ చేశారు, పూజలు చేస్తున్నారు. ఒక 10 మంది కలిసి వేద మంత్రాలు చదువుతున్నారు అందరూ. లోపల ఐడల్ ఉంది, శివ ఐడల్ ఉంది, పార్వతమ్మ వారి ఐడల్ ఉంది. అది చూడండి, ఇలా కూర్చొని ఆయన పక్కన కూర్చొని, నిజంగా ఆయన పక్కన కూర్చున్నట్టే ఉంది. ఇక్కడ చాలా అలసిపోయాను. ఆయన పక్కన కూర్చుంటే, ఇక్కడ కూర్చుంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఎక్కడ అలసిపోయానంటే మేజర్గా నిన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళడం, ఆయన దర్శనం కలగడం మహాభాగ్యం. బట్ వెళ్ళి వచ్చే టైంలో మనకు ఎలాంటి అంతరాయం కలగలేదు. కంటిన్యూస్గా మార్నింగ్ 6 o'clock నుంచి కంటిన్యూస్గా రైడ్ చేసి, ట్రెక్కింగ్ చేసి, మళ్ళీ కిందికి ట్రెక్కింగ్ చేసి, మళ్ళీ అక్కడ నుంచి నేను త్రివేంద్రం వచ్చి, సో కంటిన్యూషన్ జర్నీ అండ్ ట్రెక్కింగ్ వల్ల కొంచెం అలసిపోయాను. దానికి తోడు ఈరోజు మార్నింగ్ ఫుడ్ కూడా తీసుకోలేదు, ఓన్లీ టిఫిన్ చేశాను. మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేశాను. కొంచెం నీరసంగా ఉంది, బట్ ఓకే. ఆయన ఎనర్జీ ఎట్లాగో ఇస్తాడు మనకు, లేకుంటే ఇవన్నీ తిరిగే వాళ్ళం కాదు. లేకుంటే ఇవన్నీ ఎక్కడ చేస్తాం, మనం చేయలేం కదా. సో ఆయనే ఎనర్జీ ఇస్తాడు. ఇంకో టెంపుల్ వెళ్ళాలి ఇప్పుడు. ఆ టెంపుల్ వ్యూ అయితే మీకు చాలా బాగుంటుంది. ఆయనను చూస్తే ఇంకా మీరు చాలు అన్నలాగా ఉంటుంది, అంత అదిలో ఉంటుంది. టైం ఆల్మోస్ట్ 5:26 అవుతుంది. సో 13 కిలోమీటర్స్ బ్యాక్కి వెళ్ళాలి. యాక్చువల్గా నేను సన్సెట్ అక్కడ బాగుంటుంది. అది సీకి సముద్ర మట్టంలో ఆ టెంపుల్ ఉంది, బాగుంటుంది. సో వెళ్ళి ఆ విగ్రహాన్ని సందర్శించి అక్కడ నుంచి వేరే డెస్టినేషన్కి వెళ్దాం. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో వాళ్ళంతా కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్కి వెళ్ళాలి. యాక్చువల్గా నేను ఫ్రంట్ ఒక 13 కిలోమీటర్స్ ముందుకు వచ్చాను. రోడ్ అంతా బాగోలేదు. సో హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ పడుతుంది. ఇంకా సన్ అయితే 6:30 వరకు ఉంటాడేమో అనుకుంటున్నా. సో హోప్ మనకి ఛాన్స్ దొరుకుతుందో తెలీదు. ఓకే మరి బాయ్. ఈ వీడియోకి ఇంతే, ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. కంటిన్యూషన్ బ్లాగ్ చూడండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ ప్రదక్షిణ విత్ శ్రీనివాస్.